హలో ఫ్రెండ్స్, ఈ 30 డేస్ సిరీస్లో అయితే జావా బేసిక్స్ని అయితే నేర్చుకుందాం. ఈరోజు అయితే డే 1 జావా అంటే ఏంటి, ఎలా యూజ్ అవుతుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. జావా ఒక పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీనిని సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు 1995లో అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు వరాకిల్ వాళ్ళు అయితే దీనిని మెయింటైన్ చేస్తున్నారనమాట. జావా ఫ్యూచర్స్లోకి వస్తే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని ఎందుకంటారంటే రైట్ వన్స్ రన్ ఎనీవేర్, అంటే జావాని ఒక సిస్టంలో రాసినా వేరే సిస్టంలో కూడా రన్ చేయొచ్చు అనమాట. అది ఎలా పాసిబుల్ అంటే జావా విర్చువల్ మిషన్ వల్ల అది పాసిబుల్ అనమాట. నెంబర్ 2, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. జావాలో అన్ని ఆబ్జెక్ట్స్ బేస్డ్ కోడ్ నీట్గా ఆర్గనైజ్ చేయొచ్చు అనమాట. నెంబర్ 3, మల్టీ థ్రెడింగ్. సేమ్ టైంలో మల్టిపుల్ టాస్క్ని అయితే రన్ చేయగలదు అనమాట. లైక్ యూట్యూబ్లో వీడియో ప్లే అవుతుంటే బ్యాక్గ్రౌండ్లో యాడ్స్ లోడ్ అవ్వడం అనమాట. నెంబర్ 4, హై పర్ఫార్మెన్స్. కంపైలర్ వలన స్పీడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. నెంబర్ 5, సెక్యూర్. వైరస్ అటాక్ అవ్వకుండా జావా కోడ్ సేఫ్గా ఉంటుంది, సెక్యూరిటీ స్ట్రాంగ్గా ఉంటుంది. జావా యూజెస్లోకి వెళ్తే ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్లో మోస్ట్ ఆఫ్ ది ఆండ్రాయిడ్ యాప్స్ జావాలోనే డెవలప్ చేస్తారనమాట. వెబ్ అప్లికేషన్స్, బ్యాంకింగ్, ఈ కామర్స్ వెబ్సైట్స్లో జావా యూజ్ చేస్తారనమాట. అంతేకాకుండా బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్లో సర్వర్స్కి జావా చాలా పాపులర్. స్ప్రింగ్, హైపర్నైట్ వంటి ఫ్రేమ్వర్క్స్లో యూజ్ చేస్తారనమాట. ఇవి జావా బేసిక్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో జావా ఇన్స్టాలేషన్ సెటప్ చూద్దాం. మిస్ అవ్వకుండా ఉండాలంటే అకౌంట్ని అయితే ఫాలో చేసి కామెంట్లో డేట్ 1 టైప్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి.